అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి నిన్న ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అది ఉంది. వాస్తవంగా అంబేద్కర్ విద్యా విధానం అన్నటువంటి దాని ప్రకారం అంటే విదేశీ విద్యా విధానం కింద గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 14-19 మధ్యలో 18 ఎండింగ్లో డిసైడ్ చేసి 19 స్టార్టింగ్లో కొంతమందికి పంపించారు విదేశాల్లో చదువుకునేటట్టు. వాళ్ళకి ఒక కిస్తీకి సంబంధించినటువంటి డబ్బులు వేశారు. దీన్ని నమ్ముకుని ఆయా దేశాలకు వెళ్ళి అక్కడున్న యూనివర్సిటీలో చేరిన వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు. ఇది బేసిక్గా పెట్టుకుని ఆ తర్వాత అక్కడ సంపాదించుకున్న వాళ్ళు సెటిల్ అయ్యారు. కానీ తల్లిదండ్రులు అప్పులు చేసి పంపించాల్సి వచ్చింది ఆ తర్వాత. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చాక అది పక్కన పెట్టేసింది. వాళ్ళు తర్వాతన ఇంకొక కొత్త మోడల్ తీసుకొచ్చి ప్రపంచంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు సంపాదించిన వాళ్ళకి మాత్రమే అన్నటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. వాళ్ళు దానికి ఏదో రాజశేఖర రెడ్డి పేరు ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళు చివరిలో 2 ఏళ్ల ముందు ఏడాది ముందు వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ విదేశీ ఏదో ఒక లంసమ్ అమౌంట్ ఒకసారి ఇచ్చినట్టు అవుతుంది తప్పించి ఒక సిస్టమ్ లేదు. ఈ దఫా బాబు గారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. 1 ఏడాది అయిపోయింది. ఇది 2వ ఏడాది విద్యా సంవత్సరం బిగినైనట్టు. ఇంకొక 3 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు కనుక సక్రమంగా ఎంపిక చేస్తే, ఎందుకంటే ఇది దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పథకం. వాళ్ళకి విదేశీ విద్య అనేటటువంటిది అందని మావి పండు లాగానే ఉంటుంది. ఇప్పుడు కనుక వాళ్ళని ఎంపిక చేసి ఓన్లీ వాళ్ళకి మాత్రం, మళ్ళీ మిగతా వాళ్ళకు వద్దు, ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం విదేశీ విద్యకు సంబంధించినటువంటిది ఏర్పాటు చేసి పంపిస్తే వాళ్ళు వెల్ సెటిల్డ్ అవ్వడానికి వీలుంటుంది. ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఒక్కొక్క విద్యార్థి అక్కడ సెటిల్ అయితే లైఫ్ లాంగ్ చెప్పుకుంటారు. వాళ్ళ జీవితకాలం చెప్పుకుంటారు. వాళ్ళ సామాజిక వర్గం అంతా చెప్పుకుంటుంది. ఇది బాబు గారు సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం.